మీకోసం మరో కొత్త డ్రామాతో మీ ముందుకు వచ్చాను. వీడియో చూస్తున్న వారు ముందు ఈ వీడియోని లైక్ చేయండి. అప్పుడు మాత్రమే మేము మీకోసం ఇలాంటి మంచి డ్రామాలు ప్రతిరోజు అప్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తాము. అలాగే కొత్తగా వీడియో చూస్తున్నవారు ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక డ్రామాలోకి వెళ్తే ఈ కుర్రాడి పేరు కళ్యాణ్ నాయుడు. ఈ కుర్రాడు సిటీలోనే అతిపెద్ద బిజినెస్ మ్యాన్. అయితే ఇతడికి 35 సంవత్సరాలు వచ్చినప్పటికీ ఇంకా పెళ్లి కాలేదు. అయితే ఇతడికి వేల కోట్ల ఆస్తి ఉన్నందుకు ఎందరో అందగత్తెలు ఇతడిని పెళ్లి చేసుకోవడానికి ఎదురుచూస్తూ ఉంటారు. అయితే కళ్యాణ్ పార్టీకి రాగా అందరూ ఇతడిని గౌరవిస్తూ మందు పోస్తూ ఉంటారు. ఇంతలో ఆ పార్టీలో ఉన్న ధనిక అమ్మాయి ఇతడికి 100 కోట్లు ఉన్న బ్యాంకు కార్డు ఇస్తూ బుట్టలో పడేసుకోవడానికి చూస్తుంది. కానీ డబ్బు మీద ఆశ లేని ఈ కుర్రాడు ఈ కార్డు విసిరేసి అక్కడి నుండి ఇంటికి వెళుతూ ఉంటాడు. అలాగే ఇతడు మనసులో నేను ఇన్ని సంవత్సరాలుగా డబ్బు వెనుక పరిగెడుతూ నాకంటూ ఒక తోడు లేకుండా మిగిలిపోయానని బాధపడతాడు. అదే సమయంలో రోడ్డు పక్కన ఒక కుర్ర ప్రేమికులు సైకిల్పై వెళ్తూ ఉంటారు. ఇతడు వాళ్లని చూస్తూ నాకు కూడా ప్రేయసి ఉండి ఉంటే మేము కూడా ఇలా హ్యాపీగా ఉండేవాళ్లమని అనుకుంటాడు. కానీ ఇంతలోనే అనుకోని ప్రమాదం జరిగి ఇతడి కారుకు అతిపెద్ద యాక్సిడెంట్ అవుతుంది. ఆ తర్వాత ఇతడికి స్పృహ వచ్చేసరికి ఎవరో ఇతడిని లేపుతూ ఉంటారు. అప్పుడు అతడు మనసులో ఇంకెప్పుడూ తాగి కారు నడపకూడదని అనుకుంటాడు. అప్పుడు పక్కనే ఉన్న స్నేహితుడు, ఈరోజు మనం కొత్తగా కాలేజీలో జాయిన్ అవ్వడానికి వెళ్తున్నాం. నిన్న మన స్కూలు లాస్ట్ రోజు అవడం వలన, అందులోనూ నువ్వు ప్రపోజ్ చేసిన పిల్ల రిజెక్ట్ చేయడం వల్ల ఫుల్లుగా మందు తాగావు. ఇంకా నీకు మత్తు దిగలేదా అని అంటాడు. ఆరాధ్య అంటే అందరికీ క్రష్ ఉంది. అంత అందమైన అమ్మాయిని ప్రపోజ్ చేస్తే ఆమె రిజెక్ట్ చేయకుండా ఏం చేస్తుందని ఇతడిపై వెటకారం ఆడతాడు. ఇంతలో ఈ కుర్రాడు కళ్ళు తెరిచి ఎవడ్రా నువ్వు అని అంటాడు. ఇది వినగానే స్నేహితుడు, ఒరేయ్ నీ బ్రేకప్ వల్ల బుద్ధి కూడా మందగించిందా? నేను నీ చిన్ననాటి స్నేహితుడు శివ అని అంటాడు. అప్పుడు ఇతడు ఆశ్చర్యపోయి, ఒరేయ్ శివ, ఇది నువ్వా అని షాక్ అయిపోతాడు. అలాగే పక్కనే ఉన్న బ్యానర్ చూడగా అందులో ఇది 2002వ సంవత్సరం అని రాసి ఉంటుంది. అప్పుడు ఇతడు పైకి లేచి చుట్టూ చూడగా అక్కడ అంతా కాలేజీ స్నేహితులు తిరుగుతూ ఉంటారు. అప్పుడు ఇతడికి తాను కాలంలో 20 సంవత్సరాలు వెనక్కి వచ్చేశానని అర్థమవుతుంది. అలాగే నేను సంపాదించిన డబ్బు, అలాగే పేరు మొత్తం పోయాయి. నేను మళ్లీ మొదటికి వచ్చేశానని షాక్ అవుతాడు. అదే సమయంలో అక్కడికి కాలేజీ బస్సు వస్తుంది. దీంతో ఈ కుర్రాడు కాలేజీకి వెళ్లడానికి బస్సు ఎక్కుతాడు. అలాగే ఇతడు షాకులోనే ఉండి 35 సంవత్సరాలు ఉన్న నేను ఎందుకని ఇలా కాలంలో వెనక్కి వచ్చేసి 18 సంవత్సరాల యవ్వనస్తుడిలా మారిపోయానని అనుకుంటాడు. దేవుడు నాకు మరో అవకాశం ఇచ్చినట్లు ఉన్నాడు. నేను సాధారణంగా కష్టపడితేనే కోట్లు సంపాదించాను. కాని ఇప్పుడు నాకు మరొక అవకాశం వచ్చింది. ఈసారి నా జీవితాన్ని తిరిగి రాసుకోవాలి అని అనుకుంటాడు. అప్పుడు స్నేహితుడైన శివ కాలేజీకి వెళ్ళాక నీ ప్లాన్ ఏమిటిరా అని అడుగుతాడు. కాని ఈ కుర్రాడు కాలేజీ అనేది పెద్దగా పనికిరాదు. ముందుగా ఒక 100 కోట్లు సంపాదించి కాలేజీలో ఉన్న అందమైన అమ్మాయిలను పడేయాలని అంటాడు. అయితే కొద్ది దూరం వెళ్ళాక బస్సు ఒకచోట ఆగుతుంది. ఇంతలో శివ, ఒరే అక్కడ ఉన్నది ఆరాధ్యరా అని అంటాడు. అప్పుడు కళ్యాణ్ బయట ఉన్న ఆరాధ్యను చూసి ఆమె అందానికి మైమరిచిపోతాడు. నిజానికి ఆరాధ్య చాలా అందమైన అమ్మాయి. ఈమె కోసం ఎంతోమంది కుర్రాళ్లు పడి చచ్చిపోతూ ఉంటారు. కాని ఆరాధ్య గత జన్మలో ఈ కుర్రాడి ప్రేమను రిజెక్ట్ చేసింది. ఎలా అంటే ఇతడు ప్రీ స్కూల్లో ప్రపోజ్ చేస్తే ఇప్పుడు కాదు తర్వాత లవ్ చేస్తా అని అంటుంది. అందుకని ఇతడు స్కూల్లో ప్రపోజ్ చేస్తే ఇక్కడ కూడా కాదు తర్వాత అని రిజెక్ట్ చేస్తుంది. ఇంతలో శివ, ఇంకా ఏంట్రా చూస్తున్నావు? నీ ప్రేయసి ఎదురుగా ఉంటే ఆమె దగ్గరికి వెళ్ళవా అని అంటాడు. అప్పుడు కళ్యాణ్ కుక్క వెనకాల అయినా వెళ్తాను కానీ ఆరాధ్య వెనుక వెళ్ళనని చెప్తాడు. ఇది వినగానే శివ, ఏంట్రా ఇవాళ ఇంత కామెడీగా మాట్లాడుతున్నావు అంటూ బయట ఉన్న ఆరాధ్యను చూసి బహుశా వాళ్ల కారు ట్రబుల్ ఇచ్చినట్లు ఉందని అంటాడు. కాని కళ్యాణ్ అయితే ఏంటి ఇప్పుడు వాళ్లని ఎవడు పట్టించుకుంటాడని అంటాడు. అదే సమయంలో బస్సు డ్రైవర్ ఆ కారు దగ్గరికి వెళ్లి, మీ కారు పాడైనట్లు ఉంది, మీ అమ్మాయిని కాలేజీ బస్సులో పంపేయండి అని అంటాడు. ఇది విని కళ్యాణ్, వీడొకడు నా ప్రాణానికి అని అనుకుంటాడు. కాని ఆరాధ్య తండ్రి, ఇది చిన్న సమస్యనే, నేను ఫిక్స్ చేస్తాను అని అంటాడు. అప్పుడు ఒక కుర్రాడు అక్కడికి వచ్చి, అంకుల్ గారు, నా పేరు శ్యామ్, నేను ఆరాధ్య ఒకే స్కూల్లో చదువుకున్నాము. నాకు మంచి గ్రేడ్ వచ్చింది. మీరు అనుమతి ఇస్తే ఆరాధ్యను కాలేజీ వరకు తీసుకువెళ్తానని చెప్తాడు. ఇది చూస్తున్న కళ్యాణ్, ఇక్కడ కూడా పులిహార బ్యాచ్ ఉన్నారా అని అనుకుంటాడు. కాని శివ మాత్రం ఒక్కసారిగా ఆరాధ్య అంటూ పిలుస్తూ కిటికీలో నుండి బయటకు చూస్తాడు. అప్పుడు కళ్యాణ్, ఎందుకురా ఇలా ఇరికించావు అంటూ కష్టంగానే బయటకు చూస్తూ అందరికీ హాయ్ అని అంటాడు. అప్పుడు ఆరాధ్య తండ్రి, నువ్వు కళ్యాణ్ కదా, ఉదయాన్నే నీ తండ్రిని కలిశాను. ఇప్పుడు నిన్ను కూడా కలవడం నాకు సంతోషంగా ఉందని అంటాడు.
అలాగే తండ్రి ఆరాధ్యతో కారు స్టార్ట్ అయ్యేలా లేదు. నువ్వు ఒక పని చెయ్యి, బస్సులో కాలేజీకి వెళ్ళు, లేదంటే నీ స్నేహితుడైన శ్యామ్ కారులో వెళ్ళమని అంటాడు. అయితే బస్సులో ఉన్న శివ మాత్రం ఈమెను లోపలికి రమ్మని సైగ చేస్తాడు. అయితే శ్యామ్ అంకుల్ గారు, బస్సులో రద్దీ ఎక్కువగా ఉంది, అలాగే బస్సులో చెమట కంపు కొడుతుంది, మీరేం దిగులు పడకండి, ఈమెను నేను నా ఏసీ కారులో కాలేజీలో డ్రాప్ చేస్తానని అంటాడు. కాని ఆరాధ్య బస్సులో ఉన్న కళ్యాణ్ని చూస్తుంది. అప్పుడు కళ్యాణ్ ఆమెకి కనపడకుండా దాక్కుంటాడు. అయితే ఆరాధ్య నేను బస్సులోనే వెళ్తానని అంటుంది. అప్పుడు తండ్రి జాగ్రత్తగా వెళ్ళమని చెప్తాడు. అయితే కళ్యాణ్ మాత్రం నా జీవితం తిరిగి వచ్చినప్పటికీ మొదటి రోజు నుండే ఇది నాకు తగులుకుందా అని అనుకుంటాడు. అప్పుడు శివ డ్రైవర్ వెనక సీటుకు వెళ్లి కళ్యాణ్ పక్కన ఆరాధ్యకు చోటు ఇస్తాడు. అలాగే శివ ఎలాగోలా మీరు దగ్గర అవ్వండిరా బాబు అని అనుకుంటాడు. అయితే ఆమె తండ్రి కళ్యాణ్తో ఆమెను జాగ్రత్తగా కాలేజీ వరకు దగ్గరుండి తీసుకెళ్లమని చెప్తాడు. కాని శ్యామ్ మాత్రం అంకుల్ వాడొక పూర్ స్టూడెంట్, నాలాంటి మంచి స్టూడెంట్ను వదిలేసి వాడితో ఆమెను ఎలా పంపుతున్నారని అంటాడు. కాని కళ్యాణ్ మాత్రం అంకుల్ గారు మీరు చింతించకండి, నేను మీ అమ్మాయిని దగ్గరుండి కాలేజీకి తీసుకువెళ్తానని అంటాడు. ఆ తర్వాత బస్సు అక్కడి నుండి కాలేజీకి వెళ్ళిపోతుంది. అయితే ఆరాధ్య ఇతడితో మాట్లాడడానికి ప్రయత్నిస్తుంది. కాని కళ్యాణ్ నేను అలసిపోయాను, కాసేపు రెస్ట్ తీసుకుంటాను అంటూ పడుకుని పోతాడు. అప్పుడు ఆరాధ్య కళ్యాణ్ నాతో ఇలా ప్రవర్తించేవాడు కాదు కదా అని మనసులో అనుకుంటుంది. అలాగే ఆరాధ్య కూడా కాసేపటికి నిద్రలోకి వెళ్ళిపోతుంది. అయితే శివ మాత్రం వీరిద్దరినీ గమనిస్తూనే ఉంటాడు. ఇంతలో ఆరాధ్య నిద్రమత్తులో మెల్లగా కళ్యాణ్ భుజం మీదకు వాలుతుంది. ఇదంతా చూస్తున్న శివ మంచి ఛాన్స్ కొట్టావురా అని అనుకుంటాడు. అదే సమయంలో బస్సు సరిగ్గా అందమైన నది పక్కగా వెళ్తుంది. అప్పుడు స్టూడెంట్స్ అందరూ హడావుడిగా ఆ నదిని చూస్తూ ఉంటారు. అయితే ఆ అలజడికి కళ్యాణ్ నిద్రలేస్తాడు. అలాగే ఆరాధ్య కూడా నిద్రలేచి బయట వాతావరణం బాగుందని ఒక్కసారిగా కళ్యాణ్ మీదగా వచ్చి బయటకు చూస్తుంది. అప్పుడు కళ్యాణ్ చూసేసరికి ఈ అమ్మాయి వెనక్కి వెళ్ళిపోతుంది. అలాగే ఇతడితో నువ్వుగాని మళ్లీ విసుక్కుంటే నాకు కోపం వస్తుంది చెప్తున్నా అని అంటుంది. ఇంతలో ఆరాధ్యకు ఫోన్ వస్తుంది. అప్పుడు కళ్యాణ్ అంకుల్ గారు నీకు ఫోన్ కొన్నారా అని అంటాడు. అప్పుడు ఆరాధ్య సరే నీ ఫోన్ నెంబర్ చెప్పు, నేను సేవ్ చేసుకుంటాను అని అంటుంది. కానీ కళ్యాణ్ నేను ఫోన్ కోసం ఇంట్లో వాళ్ళని డబ్బులు అడగను, నా సొంత డబ్బుతో త్వరలో మంచి ఫోన్ కొంటానని అంటాడు. అలాగే కళ్యాణ్ తన మనసులో ఇప్పుడు నోకియా ఫోన్ల ట్రెండ్ నడుస్తుంది, మరో 8 సంవత్సరాల తర్వాత ఐఫోన్ 4 లాంచ్ అవ్వబోతోంది, అంటే ఈ 8 ఏళ్లలో టచ్ ఫోన్లు లేవు, అందుకని నేను అందరికంటే ముందుగా టచ్ ఫోన్లు మార్కెట్లో దింపి బాగా డబ్బు సంపాదించాలని అనుకుంటాడు. ఇంతలో ఆరాధ్య అయితే ఫోన్ ఎప్పుడు కొంటున్నావు అని అంటుంది. అప్పుడు కళ్యాణ్ నాకు అందమైన డబ్బున్న గర్ల్ఫ్రెండ్ వచ్చాక తప్పకుండా కొంటానని అంటాడు. కాసేపటికి బస్సు కాలేజీ వద్దకు చేరుకుంటుంది. అప్పుడు కళ్యాణ్ ఆమె లగేజ్ కింద పడేసి ఇక నీ దారిన నువ్వు పో అని అంటాడు. అప్పుడు ఈమె కళ్యాణ్ నువ్వు నాతో రావా అని అంటుంది. కానీ కళ్యాణ్ ఇప్పుడు నేను గ్రౌండ్లోకి వెళ్ళాలి, సరే నువ్వు ఒక పని తిన్నగా వెళ్ళి లెఫ్ట్ తీసుకో, అలా కొంచెం ముందుకు వెళ్ళాక రైట్ తీసుకో, అక్కడే నీ హాస్టల్ ఉంటుంది అని చెప్పి బాయ్ అంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. దీంతో ఈమె ఒరే కళ్యాణ్ నీకు బుద్ధి ఉందా, నువ్వే కదా మా నాన్నతో జాగ్రత్తగా తీసుకెళ్తానని చెప్పావు అని అంటుంది. అయితే ఈమె అరుపులు చుట్టూ ఉన్న మిగతా విద్యార్థులు చూస్తూ ఉంటారు. అప్పుడే ఇతడికి సిగ్గుగా అనిపించి వెంటనే ఈమె దగ్గరికి వచ్చి నువ్వు ఎందుకని అంత గట్టిగా అరుస్తున్నావు అని అంటాడు. అందరి ముందు నా పరువు తీయకు అని అంటాడు. నువ్వు నాతో ఇంత చనువుగా ఉంటే అందరూ మనిద్దరం లవర్స్ అని పొరపాటు పడతారు, అప్పుడు నాకు ఇక్కడ కొత్త లవర్ వెతుక్కోవడం కష్టమవుతుంది అని చెప్తాడు. కాని ఆరాధ్య మాట్లాడే లోపే కళ్యాణ్ ఈమెతో నేను మాత్రం నీ లగేజీ తీసుకుని గేటు వరకు వస్తాను, ఆ తర్వాత నువ్వే వీటిని లోపలికి తీసుకెళ్లాలని అంటాడు. అయితే ఆరాధ్య అంటే నన్ను వదిలేసి వెళ్ళిపోతావా అని అంటుంది. అందుకు ఇతడు అవును అనేసరికి ఆరాధ్య కోపంగా ఇతడి చేతిని కొరికేస్తుంది. ఇది చూస్తున్న మిగతా విద్యార్థులు అమ్మాయిని మోసం చేస్తే ఇలానే ఉంటది, గట్టిగా కొరుకు అని అంటూ ఉంటారు. ఇంతలో ఒక అందమైన అమ్మాయి ఇతడిని చూస్తూ పక్కనుండి వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు కళ్యాణ్ ఆమెను అలానే చూస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఆరాధ్యతో నువ్వు మనిషివా లేక కుక్కవా అని విసుక్కుంటాడు. అలాగే ఆరాధ్యను స్కూల్ వైపు తీసుకెళ్తూ ఉంటాడు. అయితే ఆరాధ్య ఇతడితో మనం ఇంతకు ముందులా ఉందామా, ఎందుకు మన మధ్య ఈ టామ్ అండ్ జెర్రీ ఆటలు అని అంటుంది. అందుకు కళ్యాణ్ సరే అయితే నువ్వు నా లవర్గా ఉంటావా మరి అని అంటాడు. కాని ఆరాధ్య నా చదువు పూర్తి అయ్యే వరకు నేను ప్రేమలో పడను అని చెప్తుంది. అప్పుడు కళ్యాణ్ అయితే ఇక మనిద్దరికీ మాటలు లేవు, అంకుల్కి మాట ఇచ్చాను కాబట్టి నిన్ను స్కూల్ వద్ద దింపేసి వెళ్ళిపోతానని అంటాడు. ఆ తర్వాత ఇతడు ఆరాధ్య కోసం పక్క సర్దుతూ ఉంటాడు. అప్పుడు హాస్టల్లో ఉన్న ఒక అమ్మాయి నువ్వు మా ఆరాధ్య లవర్వా అని అడుగుతుంది. కానీ కళ్యాణ్ మా ఇద్దరి మధ్య అంత సీన్ లేదు,
మేము స్కూల్ క్లాస్మేట్స్ మాత్రమే. ఇందాక ఈమె నాన్న నన్ను ఇక్కడ డ్రాప్ చేయమని పంపాడు అని అంటాడు. ఇది వినగానే ఆ అమ్మాయి అయితే నా పేరు జూలీ, మాది పక్క ఊరే అని చెప్తుంది. అలాగే నీ పేరు ఏమిటి అనగా ఇతడు కిందకి దిగి నా పేరు కళ్యాణ్ నాయుడు అని అంటాడు. కాని జూలీ నీ పేరు ఏంటి పెద్దవారి పేరులా ఉంది అని ఆరాధ్యతో ఇతడు చెప్పేది నిజమేనా అని అంటుంది. అందుకు ఆరాధ్య అవును ఇది అతడి పేరే అని అంటుంది. అప్పుడు కళ్యాణ్ మా తాతగారు నాకు అలా పొడుగుగా పేరు పెట్టాడు. మీరు నన్ను కళ్యాణ్ అనొచ్చు లేదా ఇంకా ముద్దుగా కళ్ళు అని కూడా అనొచ్చని అంటాడు. ఇతడి మాటలకు అక్కడున్న అమ్మాయిలు కడుపుబ్బ నవ్వుకుంటారు. అప్పుడు ఒక అమ్మాయి కళ్యాణ్ నువ్వు చాలా బాగా మాట్లాడుతున్నావు, నాకు తెలిసి నీకు చాలామంది లవర్స్ ఉండే ఉంటారు అని అంటుంది. ఇది వినగానే ఆరాధ్య సైలెంట్ అవుతుంది. అప్పుడు అతడు నా మనసుకు చాలామంది నచ్చుతారు. నువ్వు 100, ఈమె 101, ఆమె 102 లెక్క పెట్టుకోవడమే సరిపోతుందని అంటాడు. తర్వాత ఏమి జరిగిందో అనేది రెండో పార్టులో వివరిస్తాను. తర్వాత ఏమైందో చూడాలంటే ఈ వీడియో లైక్ చేసి పార్ట్ 2 అని కామెంట్ చేయండి. వీడియో చూసిన వారంతా కామెంట్ చేస్తే తర్వాత పార్ట్ త్వరగా పెడతాను.